హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు అన్లిమిటెడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బాపట్ల జిల్లాలో అద్దెపల్లి అనే గ్రామానికి అయితే వెళ్తున్నామన్నమాట. ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర కస్టమర్ మినరేషన్ ప్లాంట్ అయితే తీసుకున్నారు. సో మేము అది ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట. మనం బస్ దిగానే కస్టమర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి కస్టమర్ యొక్క హౌస్ అనమాట. చూసారా, జ్యోత్స్నశ్రీ మినరేషన్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఇది మనం ఇచ్చిన ప్లాంట్. మనం ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేసాం. ఇన్స్టాలేషన్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది దీని పేరు రబ్బర్ షెల్లర్ కమ్ డబుల్ ఎలివేటర్ రైస్ మిల్ ప్లాంట్ అనమాట. సో మనం ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసి ఇక డెమో చూపించాలి కదా. చూడండి, ఇలా ధాన్యం అయితే ఇలా స్టోరేజ్ చేసుకుంటారు అనమాట వరల్లో. సో ధాన్యం అయితే తీసుకొని వస్తున్నారు. ఇదైతే మనం ఇప్పుడు ధాన్యం పాలిషింగ్ నుంచి చూపించాలి, ఎలా వాడాలంటే అంత ట్రైనింగ్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ ధాన్యంలో చూసారా చిన్న చిన్న రాళ్ళు, మట్టి చాలా ఎక్కువ ఉందన్నమాట, దుమ్ము కూడా. సో ఇలా ఈ ఎలివేటర్ లో పోసుకుంటే ఇదే తీసుకుని వెళ్ళి డీస్టాండర్ వేస్తుంది. ఆ డీస్టాండర్ ధాన్యాన్ని శుభ్రం చేసి ఆ రబ్బర్ షెల్లర్ పంపిస్తుంది. నేను చూడండి, మనకి ధాన్యం అనేది ఎలా శుభ్రం చేస్తున్నా కూడా చూపిస్తాను నేను. మనం ఎలివేటర్లో వేసుకున్న తర్వాత అది తీసుకుని వెళ్ళి డీస్టాండర్లో వేస్తుంది. ఇది మనకి డీస్టాండర్ అనేది మట్టి రాళ్ళు ఈ పక్క పంపించేస్తుంది. చూసారు కదా, మొత్తం క్లియర్ చేసి ఎలివేటర్ నుంచి రబ్బర్ షెల్లర్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. రబ్బర్ షెల్లర్ ఈ నూకల జల్లులో పంపిస్తుంది. ఇది ధాన్యం బియ్యంలో ఉన్న నూకలన్నీ శుభ్రం చేస్తుంది. ఈ విధంగా కస్టమర్ ఏంటంటే రైస్ మిల్ కొంచెం దూరంగా ఉండడం చేత ఈయనే వ్యాపారం నుంచి ఉపాధి పొందాలనే ఆలోచనతో ఈయన గ్రామంలో అయితే ఒక చిన్న రైస్ మిల్ పెట్టుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇలా మీరు కూడా మా దగ్గర తీసుకున్న మిషన్ మేము వచ్చి బిగించి ఎలా వాడాలంటే ప్రతిదీ నేర్పించడం జరుగుతుంది. పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. ధన్యవాదాలు.